తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే మనకు అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 31/12/2024 మంగళవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మరి కాసేపట్లో మీ అందరికైతే జమ కాబోతున్నాయి అనమాట. ఈరోజు 31వ తారీఖు, మనకి రేపు 1వ తారీఖు లోపు ప్రభుత్వం అయితే విడుదల చేస్తామన్నమాట అయితే మనకి తెలుసు. అయితే ఈ రోజుతోటే మొత్తం ప్రక్రియ అయితే పూర్తి చేస్తుందన్నమాట. ఆల్రెడీ జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క రైతు సోదరులకి ఈ రోజు అయితే మరి కాసేపట్లో శుభవార్త అయితే రాబోతుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాంకు అకౌంట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. మీ సెల్లులకు మెసేజ్లు అయితే వస్తున్నాయి, అందరైతే తప్పకుండా ఒకసారి అయితే చూసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుతో రైతు భరోసా అనేది పూర్తి అవబోతుంది. ఎకరానికి 15,000 చొప్పున మనకైతే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట ప్రభుత్వం అయితే. దాని గురించి కూడా స్పష్టత అయితే ఇచ్చింది. మీరందరూ ఏం చేస్తారంటే మధ్యాహ్నం లోపే మీ అందరికి డబ్బులు అయితే పడతాయన్నమాట. మీరు ట్యాప్కి ఒకసారి మీ ఖాతాలు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. మీ మెసేజ్ కూడా సెల్లుకి ఒకసారి వస్తున్నాయి రావట్లేదు చెక్ చేసుకోండి. ఎందుకంటే మెసేజ్ రాకుండా కూడా కొన్నిసార్లు అయితే అమౌంట్ అయితే మీ ఖాతాలో పడుతుంటాయన్నమాట. అయితే ఇక్కడ మనకు ప్రభుత్వం ఏమని స్పష్టత ఇచ్చిందంటే ఎకరానికి 15,000 చొప్పున ఇస్తున్నామని చెప్పింది. 7 ఎకరాల వరకే ఇస్తున్నామని చెప్పేసి అయితే చెప్పిందనమాట. మరి 8, 9, 10, 15, 20 ఎకరాల వరకు అయితే లేదనమాట. ఇప్పుడు వాళ్ళకి కాస్త ఆలస్యం అయితే అవుతుంది. ముందుగా వచ్చేసి 7 ఎకరాల లోపు వారు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు డబ్బులు అనేవి అయితే మీ ఖాతాల్లో పడబోతున్నాయి అనమాట. అన్ని జిల్లాల వారికి, మీకు ఈ జిల్లా అని కాదు, ప్రతి ఒక్క జిల్లాలో ఎవరైతే రైతులు ఉన్నారో సాగు చేసే భూమి ఉందో, ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఖచ్చితంగా సాగు చేసే భూమి ఉన్న రైతుకు మాత్రమే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అనమాట. సాగు చేయకుండా రాళ్ళున్న, గుట్టలున్న, కొండలున్న భూములు ఏమైనా ఉంటే మాత్రం వారికి మాత్రం ₹1 కూడా చెల్లించట్లేదు అనమాట. కేవలం సాగు చేసే భూమికి మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే అందిస్తుంది. డబ్బులు పడ్డ ప్రతి ఒక్క రైతు ఒకసారి నాకు తప్పకుండా కామెంట్ చేయండి, అన్న నాకు డబ్బులు వచ్చేసాయి అన్న అని చెప్పేసి అయితే. ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే అన్న రాలేదన్న అని చెప్పి కూడా అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి కనుక ఎవరైనా ఉంటే మాత్రం వారికైతే అమౌంట్ అయితే రావన్నమాట. కేవలం రైతు అనుకున్న వారికి మాత్రమే అమౌంట్ అయితే విడుదల చేస్తుంది ప్రభుత్వం వచ్చేసి. అమౌంట్ పడ్డ తర్వాత ప్రతి ఒక్కరు కూడా మెసేజ్లు వస్తాయని చెప్పేసి ప్రభుత్వమే చెప్పిందనమాట. అమౌంట్ విషయంలో మీ అందరికి ఇంకొక స్పష్టత ఏంటంటే అమౌంట్ పడ్డ తర్వాత అందరూ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం అన్నది. మెసేజ్లు వచ్చిన కొద్దిసేపటి తర్వాత పడతాయంట. మెసేజ్ రాగానే కూడా వెంటనే ఖాతాలో అయితే పడవు, కాస్త ఆలస్యం అయితే అవుతుందని చెప్పారు. అయితే ఇక్కడ మెయిన్గా వచ్చేసి 10 ఎకరాల వరకు అందించాలనుకున్నారు, కాకపోతే దాని తర్వాత అందించే అవకాశాలు అవుతున్నాయి. ముందుగా వచ్చేసి 7 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడిపోతున్నాయి అనమాట ఈరోజు. అలానే ఇంకొకటి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తప్పకుండా మీరు బ్యాంకుకి ఎప్పుడు వెళ్ళాలనే దాని గురించి నేను చెప్తాను. ముందే బ్యాంకులకు అయితే వెళ్ళకండి. అమౌంట్ కొంతమందికి పడ్డదని మనకు కామెంట్లు పెట్టిన తర్వాత అప్పుడు నేను చెప్తానమాట, బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోండి అని. ఆ టైంకి వెళ్ళి మీరైతే చెక్ చేసుకుందరు. ఓకే, ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలానే ఇంకా రైతు సోదరులందరూ ఈ వీడియోని మిగతా మీ రైతులందరికీ అయితే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో మీ తోటి రైతులకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా ఏ చిన్న అప్డేట్ కావాలనుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఓకే, ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. అలానే ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. కనీసం మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా మీ అందరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. యూజ్ అయితే మాత్రం లైక్ చేసేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.